కరివేపాకు రైస్ అండి ఇది. దీనికి ఎలా తయారు చేయడం పదార్థాలని ఒకసారి చూస్తాము. కరివేపాకు పొడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తానండి. కరివేపాకు పొడికండి నేను కరివేపాకు నీట్గా క్లీన్ చేసి ఆరబెట్టుకున్నాను. ఎండబెట్టలేదండి, పచ్చి ఆకు అండి ఇది. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఉద్దిపప్పు అండి, అంటే మినపప్పు అంటారు ఇది, 1 కప్పు తీసుకున్నాను. ధనియాలు 1/2 కప్పు, ఎండుమిర్చి 10, జీలకర్ర, మిరియాలండి 1 చిన్న స్పూన్ తీసుకున్నాను. తెల్లగడ్డ, రుచికి సరిపడు సాల్ట్. అట్లా కావాల్సిన పదార్థాలు చేయండి. ఇవన్నీ మళ్ళీ ఫ్రై చేసుకుంటూ కూడా చూపిస్తాను. ఫస్ట్ ధనియాలు వేగించుకుందామండి. అందులోనే జీలకర్ర, మిరియాలు కూడా వేసేస్తామండి. ఉద్దిపప్పు అండి, ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేస్తామండి. అది ఫ్రై అయ్యేలాగా ఈ పచ్చి కరివేపాకు కూడా ఫ్రై అయిపోతుంది. అంటే ఆ వేడికి ఇది చాలా బాగా ఇది కూడా మొరమొర అని వచ్చేస్తుందండి. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇలా అంటే సౌండ్ చూసారండి, పచ్చి అయినా బాగా మరమర వచ్చేసి సౌండ్. అలాగే ఉప్పు కూడా బాగా దోరగా వేగిపోయిందండి. తీసేస్తాను దీన్ని. ఎండుమిర్చి అండి, ఒక దోరగా వేగిచ్చేసి మొత్తం చల్లారిన తర్వాత పొడి కొట్టేస్తానండి. పొడి పెట్టేటప్పుడు చూపిస్తాను ఏమేమి ఇంకా దాన్ని మళ్ళీ వేస్తామన్నది. బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఫస్ట్ కరివేపాకు ఎండుమిరపకాయలు మాత్రం మిక్సీకి కొట్టుకుంటాము. దాని తర్వాత పప్పులు వేస్తామండి. కరివేపాకు మొత్తం మిక్సీకి ఎత్తుకున్నామండి. దీన్ని మిక్సీ పట్టుకొని మళ్ళీ పప్పులు వేస్తాము. మిక్సీకి పట్టేసానండి. ఇప్పుడు ఉద్దిపప్పు వేసుకున్నాం. అందులో ఉద్దిపప్పు వేసాము. సాల్ట్ అండి. ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టేస్తాము. మిక్సీకి పట్టేసానండి. ఇందులో తెల్లగడ్డలు వేస్తాము. ఇంకొకసారి లైట్గా మిక్సీ తిప్పేస్తే రెడీ అయిపోతుందండి. కరివేపాకు పొడి రెడీ అయిపోయిందండి. చాలా మంచిదండి. మన పిల్లలకి అందరూ పెట్టవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మన తెల్లారితో టిఫిన్ ఒకవేళ లేట్ అయిపోయినా టక్కని ఈ కరివేపాకు పొడి ఒక గ్లాస్ రైస్ ఉంచుకున్నాం అనుకోండి, అందులో పొడి వేసి నెయ్యి వేసి పెడితే పిల్లలకు చాలా బాగుంటుంది.